హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రూపా కిచెన్. నేను మీ రూపాని. ఈరోజు నేను ఎక్కడున్నానో చెప్పండి. ఎక్కడున్నా అంటే ఇది ఏం గుడి రజా? ఏం గుడి రజా? ఇది కొండల గుడి. అంటే నేను చిన్నప్పుడు పుట్టి పెరిగింది నేను ఇక్కడనే. మా ఇంటికి గుడికి 1 కిలోమీటర్ దూరం ఉంటుంది అంతే. ఇది కాకపోతే నరసింహస్వామి గుడి, నరసింహస్వామి గుట్ట అంటాం మేము అంతే. ఇక ఈ మధ్య కొండల గుడి అని పెట్టిరంట, నాకు తెలియదు మరి. మేము పుట్టింది పెరిగింది ఇక్కడనే. మా ఇంటికి అయితే 1 కిలోమీటర్ దూరంలో ఉంది ఇది. అప్పుడు ఇంత డెవలప్ లేదు, ఇప్పుడు బాగుంది. మెట్లు అవన్నీ కట్టినరు. ఇంకో ఈ గుట్టలు ఇక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చేవాళ్ళం మేము. ఇంకో ఇక్కడి నుంచి ఇక్కడంతా ఈ మెట్లు లేకుంటే ఇక్కడ నుంచి నడుచుకుంటా ఈ గుట్టలు అన్నీ ఎక్కుకుంటా చేసుకుంటా వచ్చేవాళ్ళం మేము చిన్నగా ఉన్నప్పుడు. ఇక్కడనే వెలిసిండు స్వామి, మాత్రం నరసింహస్వామి ఇక్కడనే వెలిసిండు ఈ కొండల మధ్య. మేము వచ్చేసరికి గేటుకు తాళం వేసిండు ఫ్రెండ్స్, అందుకనే చూపించలేకపోయినాము. ఇంకొకసారి వస్తాం, వచ్చేవారం అట్లా వచ్చేసి దేవుణ్ణి మొత్తం చూపిద్దామనేసి తొందరగా హడావుడిలో వచ్చినాము. అప్పటికే టైం అయిపోయింది, 12 గంటలకు గుడి మూసేసిండ్రు. కాకపోతే ఉత్సవాలు జరుగుతాయి ఇక్కడ. ఎప్పుడంటే ఎప్పుడు జరుగుతాయి అబ్బా ఉత్సవాలు జరుగుతాయి. వచ్చే నెల ఎప్పుడో నరసింహస్వామి అప్పుడు ఉత్సవాలు జరుగుతాయి. ఈ మధ్య ఎప్పుడో జరుగుతాయి, నాకైతే పెద్దగా తెలియదు. నేను రాలేదు ఎప్పుడు ఉత్సవాలకి. మా ఇంటి పక్కన ఉన్న వాళ్ళు వీళ్ళు వస్తారు, నేనైతే రాలేదు. అప్పుడప్పుడు మేము వస్తూ ఉంటాము. కింద గుడి దగ్గర మనం ఫస్ట్ వచ్చేటప్పుడు అమ్మవారికి కొబ్బరికాయ కొట్టుకొని వచ్చినాం కదా, చాలా పోచమ్మ తల్లి ఆమె, చాలా సత్యమంత్రాలు. అక్కడైతే నేను చిన్నప్పుడైతే ఎన్ని పెండ్లిళ్ళకి వచ్చినాం. మా ఇంటి పక్కన చాలామంది మా దగ్గర పెళ్ళి చాలామంది చేసుకున్నారు అక్కడ. ఆ పెళ్ళిళ్ళకి వచ్చిన నేను చిన్నగా ఉన్నప్పుడు ఆ పెళ్ళిళ్ళు అయితే అక్కడే జరిగినాయి. ఆ చింత చెట్టు కింద పెద్ద చింత చెట్టు ఉంది కదా, అమ్మవారి గుడి ఉంది కదా. ఫస్ట్ మనం వచ్చినప్పుడు అమ్మవారికి కొబ్బరికాయ కొట్టి పైకి ఎక్కినాం చూడు, అక్కడ పెళ్ళిళ్ళు చాలా అయితే అక్కడ చాలా మంచిగా అక్కడ కథలు జరుగుతాయి. అక్కడనే పెళ్ళిళ్ళు కూడా జరుగుతాయి. ఈ మధ్య పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి. పెళ్ళిళ్ళ సీజన్లో పెళ్ళిళ్ళు కూడా ఎక్కువ జరుగుతుంటాయి ఇక్కడ. మళ్ళా కథలేమో పున్నంకి కథలు జరుగుతాయి. మళ్ళీ అన్నదానం చేస్తారు ఇక్కడ పున్నానికి. ప్రతి పున్నానికి సత్యనారాయణ వ్రతం జరుగుతుంది. ప్రతి పుణ్యానికి ఇక్కడ కౌన్సిలర్లు, లీడర్లు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు చేస్తారు. మన అట్లాంటి వాళ్ళు కూడా చేయొచ్చు. మన అట్లాంటి వాళ్ళు కూడా అన్నదానానికి పైసలు ఇవి ఇవ్వచ్చు. అట్లా చాలా సత్యం దేవుడు. ఇక్కడనే పుట్టి పెరిగిండు. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఎట్లనో ఇక్కడ ఈ నరసింహస్వామి కూడా అట్లనే చాలా సత్యమైన దేవుడు. నిజంగా చెప్తున్నాను, నేను చాలా రోజులు అయింది రాక. ఇంటి పక్కనే ఉండి నేను రాలేదు చూడు. ఎందుకంటే దగ్గర ఉన్న దేవుళ్ళు మనకు అంతగా పట్టించుకోమంటారు కదా. దూరం పోయి మనము దూరం ఉన్న దేవుళ్ళ మీద ఇష్టం ఉన్నంత దగ్గర ఉన్న దేవుళ్ళ మీద ఉండదు. చాలా రోజులకు నేను పోదామనిపించింది ఈరోజు నాకు వచ్చిన. అట్లనే ఇదంతా చూసి మంచిగా అనిపించింది నాకు. వీడియో తీసుకుందాం ఫ్రెండ్స్కి, వీడియో పెడదామని చెప్పేసి వీడియో తీస్తున్నా ఫ్రెండ్స్. ఇంకా గుడి అయితే మూసింది. ఇంకా కొంచెం పైకి పోతే చాలా గుళ్ళు ఉన్నాయి. అయ్యస్వామి గుడి ఉంది, సత్యనారాయణ స్వామి గుడి ఉంది, మళ్ళా చాలా గుళ్ళు ఉన్నాయి ఫ్రెండ్స్. కొంత ఆరిపోతుంది ఫ్రెండ్స్, నీళ్ళు తాగదాం. ఎందుకంటే ఎండ బాగా కొడుతుంది ఈరోజు. ఎండ బాగా కొడుతుంది, ఎందుకో వర్షం పడుతుంది, బాగా ఎండ బాగా కొడుతుంది ఇక్కడ. అదే స్వాతి ఆర్లగడ్డ అని ఛానల్ ఉంది చూడు, రాజు ఆర్లగడ్డ ఛానల్. రాజు ఆళ్ళగడ్డ అంట, నాకు సరిగా రాదు. అయితే ఆయన మొన్న ఏదో గుడి తీసిండు కదా, నీళ్లు దొరకలేదంట. ఆ కొండలలో వాన పడుతున్న వర్షం నీళ్ళు ఇట్లా నాలుకే పట్టి తాగిండు ఆయన. అమ్మో ఇక్కడ ఉంటాయి, నాకు ఈ గుడి సంగతి తెలుసు కాబట్టి ఉంటాయి నీళ్ళు. కింద బోర్ ఉంది,
చూపించలేదు మీకు. ఆ బోర్ కొంచెం ఖరాబ్ అయినట్టుంది. అయితే కొంచెం పైకి వెళ్తే అక్కడ ఉంది బోర్ నీళ్ళు. ఉంది ఒక బోర్ పైప్ అక్కడ ఉంది. ఇక్కడ కాళ్ళు కడుక్కొని వెళ్ళొచ్చు మనం. ఉంది ఇక్కడ నీళ్ళు ఉన్నాయి, కానీ ఏమో దొరుకుతాయో అని చెప్పేసి నేను ఒక బాటిల్ నీళ్ళు తెచ్చుకున్నా. తాగుతాను ఫ్రెండ్స్, దూపు అవుతుంది, ఎండ బాగా కొడుతుంది. అందుకని రాజు అల్లగడ్డ ఆయన ఛానల్ చూసి భయపడి తెచ్చుకున్నాం ఇక వాటర్ బాటిల్. ఇక్కడ దొరుకుతాయో మళ్ళా అని చెప్పేసి తాగడానికి ఉంటాయి అనుకో ఇక్కడ నీళ్ళు. కాకపోతే ఏమో మరి ఇప్పుడు ఉంటాయో ఉండయో, ఇప్పుడు సీజన్ కాదు కదా, ఎక్కువ మంది రారు. ఈరోజు మళ్ళీ శనివారం రోజు ఎక్కువ వస్తారు. శనివారం రోజు, శుక్రవారం రోజు, ఇది శ్రావణ మాసం కదా, ఇది చాలామంది వస్తారు. శ్రావణ మాసంలో గుళ్ళన్నిటికీ బాగా వస్తారు. కాకపోతే ఈరోజు ఎవరు లేరు, ఎందుకనంటే కరోనా వల్ల అందరు తగ్గిపోయారు. కరోనా వల్ల. అక్కడ శివుని గుడి ఉంది ఫ్రెండ్స్. అక్కడ ఇక్కడ ఉన్న ప్రతి దేవుడు చాలా సత్యమైన భగవంతుడు. అందరినీ దర్శనం చేసుకు. ఇప్పుడు నీకు మేము అక్కడ లోపల మనం నాగులమ్మని చూసినరా, ఎంత భయంకరంగా ఉంది. ఎంత అందరూ ఒక బండ కిందనే ఉన్నారు. నాగలమ్మ, ఇక్కడ శంకరుడు, ఇక్కడ నరసింహ స్వామి, అందరూ కూడా ఒక తల్లి పోషమ్మ తల్లి ఆ చింత చెట్టు కింద. తప్పితే అందరూ బండల కిందనే ఉన్నారు. చూసినారు కదా మీరు, అంతా నేను చూపించాను కదా. చాలా సత్యమైన దేవుళ్ళు, శంకరుడు, మళ్ళా నరసింహస్వామి, అమ్మవారు, నాగలమ్మ తల్లి, చాలా సత్యమైన దేవుళ్ళు. ఇక్కడ రాలేకపోతున్నాం మేము. ఈ మధ్య ఇంట్లో పనే సరిపోతుంది, పని చేసుకొని కూడా ఇంత దూరం రాలేకపోతున్నాము. ఇంకా ఈ మధ్య నా కొడుకు ఇంట్లో ఉంటున్నాడు కాబట్టి వస్తున్నాం ఫ్రెండ్స్. ఈరోజు తీరుబాటు చేసుకొని కొంచెం వచ్చినాం మేము. మీరు కూడా చూడండి, మీకు చూపిద్దామని వచ్చినాం మేము. చూడండి అందరూ, బాగుంది కదా మా గుడి. మాకు దగ్గరలోనే కిలోమీటర్ దూరం ఉంటుంది ఈ గుడి. మాకు వచ్చి చూడండి. ఇది జీడిమెట్ల ఏరియా. ఇది జీడిమెట్ల ఏరియాలో ఉంటుంది ఈ గుడి. నేనైతే చూస్తున్నా ఎప్పటి నుంచి, నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా ఈ గుడి. నేను పుట్టింది పెరిగింది అంతా ఇక్కడనే, చిన్నప్పటి నుంచి చూస్తున్నా. అప్పుడప్పుడు వస్తాము. ఈ మధ్య కొంచెం ఒక 2 సంవత్సరాలు ఏమైనా అయింది రాక. ఈ 2 సంవత్సరాలకి ఈరోజు వచ్చిన నేను. చూడండి ఫ్రెండ్స్, ఎంత చల్లగా ఉంది ఇక్కడ. ఇంటికి వెళ్ళబుద్ధి అయితే లేదు. చల్లగా చెట్లు, అన్నీ ఆప చెట్లు, ఆ చెట్లు, ఈ చెట్లు, చాలా చెట్లు, చల్లగా భలే ఉంది ఇక్కడ. క్లైమేట్ అంతా బాగుంది ఫ్రెండ్స్. ఇంకెంతే నేను చూపెట్టిన, అలసిపోయినా. ఇంకా వెళ్దామా ఇంటికి. బాగుంది కదా ఫ్రెండ్స్. ఇక్కడ నచ్చిందా మరి మీకు గుడి? మీకు చూపించాలని నేను వచ్చిన వీడియో తీసిన. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా ఫ్రెండ్స్, అలసిపోయినా మరి ఇంటికి వెళ్దాం పదండి. బాయ్.